హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు మన యూట్యూబ్ ఛానల్కి అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఎలా యాక్టివేట్ చేయాలో క్లియర్గా చెప్పబోతున్నాను. దానికోసం ముందుగా మీరైతే మీ యూట్యూబ్ ఛానల్ని క్రోమ్లో ఓపెన్ చేసుకోండి. అంటే యూట్యూబ్ స్టూడియోని అయితే క్రోమ్లో ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం studio.youtube.com అని అయితే క్రోమ్లో సెర్చ్ చేయాల్సి ఉంటుంది. అక్కడ సెర్చ్ చేసిన తర్వాత మీకైతే పేజ్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ యూట్యూబ్ స్టూడియో పైన నొక్కండి. నొక్కిన తర్వాత మీకైతే పేజ్ అయితే ఈ విధంగా లోడ్ అవ్వడం అయితే జరుగుతుంది. యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ సెట్టింగ్స్ ఐకాన్ పైన అయితే క్లిక్ చేయాలి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఛానల్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఫీచర్ ఎలిజిబిలిటీలోకి వెళ్ళాలి. ఇక్కడ మనకైతే స్టాండర్డ్ ఫీచర్స్ అలాగే ఇంటర్మీడియట్ ఫీచర్స్ అయితే యాక్టివేట్ అయిపోయాయి. ఇక్కడ ఎనేబుల్డ్ అని చూసారా. ఆ తర్వాత మనం అయితే ఇక్కడ అడ్వాన్స్డ్ ఫీచర్స్ కూడా యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం ఇక్కడ ఎలిజిబుల్ దగ్గర పక్కకు బాణం సింబల్ దగ్గర అంటే ఇలా ఉంది చూసారా, అక్కడ నొక్కిన తర్వాత మనకి ఇవన్నీ కనిపిస్తాయి. అసలు ఈ అడ్వాన్స్డ్ వెరిఫికేషన్ ఎందుకు యాక్టివేట్ చేసుకోవాలి అని అంటే మనకు మెయిన్గా మోనటైజేషన్ అప్లై చేసుకోవడానికి అయితే ఈ అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఖచ్చితంగా యాక్టివేట్ అయి ఉండాలి. అలాగే ఇంకొన్ని ఆప్షన్స్ అయితే యూట్యూబ్ మనకు కల్పిస్తుంది. అంటే ఇప్పుడు మన వీడియోని ఎవరైనా కాపీ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసినప్పుడు మనకు వాళ్ళకు డైరెక్ట్గా అంటే మీ వీడియోని వీళ్ళు అప్లోడ్ చేస్తున్నారు కాపీ చేసి అని అయితే మనకైతే కాపీరైట్ సెక్షన్లో పక్కాగా అక్కడ క్లియర్గా చూపిస్తుంది. అలాగే మనము రోజుకు ఎక్కువ లైవ్ స్ట్రీమ్స్ అంటే ఒకటి కంటే ఎక్కువ చేయాలన్నా, లేకపోతే రోజుకు ఒకటి కంటే ఎక్కువ వీడియోస్ అప్లోడ్ చేయాలన్నా, లేకపోతే ఎక్కువ షార్ట్స్ అప్లోడ్ చేయాలన్నా, లేదంటే లైవ్ స్ట్రీమ్స్ కూడా అంటే లైవ్ స్ట్రీమ్స్ని ఎవరికైనా షేర్ చేయాలన్నా కూడా ఇలా ఈ అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మన వీడియో డిస్క్రిప్షన్లో ఏవైనా ఇన్స్టాగ్రామ్ లింక్స్ కానీ ఫేస్బుక్స్ లింక్స్ కానీ ఏది ఇవ్వాలన్నా కూడా ఈ అడ్వాన్స్డ్ వెరిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోవాల్సిందే. మరి దానికోసం ఏం చేయాలి అంటే ఇక్కడ మనకైతే మనం 3 విధాలుగా దీన్ని అయితే యాక్టివేట్ చేసుకోవచ్చు. అవి ఏంటి అంటే ముందుగా మీరు అయితే మీ వీడియో వెరిఫికేషన్ తోటి యాక్టివేట్ చేయవచ్చు, లేదంటే మీకు గవర్నమెంట్ నుంచి ఇష్యూ అయిన ఏదైనా ఐడి అంటే పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ ఇలాంటి వాటితో మీరైతే వీటిని యాక్సెస్ చేసుకోవచ్చు. మనమైతే వీటితోటి అడ్వాన్స్డ్ ఫీచర్స్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. అవి కూడా కాదు అంటే మనం యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తుంటే ఆటోమేటిక్గా అదే అంటే బిల్డ్ హిస్టరీ తోటి కూడా మనమైతే దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. మరి నేను దేన్ని ప్రిఫర్ చేస్తాను అంటే ఇక్కడ మీరు దేనికి ఇంపార్టెంట్ అంటే ఇది అనేం లేదు, దేని నుంచి అయినా యాక్టివేట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వీడియో వెరిఫికేషన్ తోటి అయితే చేసుకుందాం అనుకుంటున్నాను. దానికోసం అయితే ఇక్కడ యాక్సెస్ ఫీచర్స్లోకి వెళ్తే ఇక్కడ చూసారా నేను చెప్పిన ఫీచర్స్ ఇక్కడ వీడియో వెరిఫికేషన్, అలాగే ఐడి కార్డ్ ఏదైనా అంటే పాన్ కార్డు, ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ లేదంటే పాస్పోర్ట్ ఇలాంటివి, లేదంటే ఇక్కడ బిల్డ్ ఛానల్ హిస్టరీ అని కూడా ఉంది చూసారా. ఈ మూడింట్లో మీరు దేనితోటైనా అడ్వాన్స్డ్ ఫీచర్స్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ యూజ్ వీడియో వెరిఫికేషన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. దాని తర్వాత ఇక్కడ నెక్స్ట్ నొక్కాలి. నొక్కిన తర్వాత మనకైతే ఇక్కడ యూట్యూబ్ మీకు ఒక మెయిల్ పంపాలి అని అడుగుతుంది. ఆ పంపండి అంటే ఇక్కడ గెట్ ఈమెయిల్ పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీకైతే మేము ఒక మెయిల్ పంపాము అని అయితే యూట్యూబ్ అయితే ఇక్కడ మనకు చెప్తుంది. అక్కడ దాన్ని నొక్కాలి. ఇక్కడ జీమెయిల్లోకి వెళ్ళి చూసుకున్నట్లయితే నాకైతే ఇక్కడ ఒక మెయిల్ అయితే యూట్యూబ్ నుండి వచ్చింది. ఇక్కడ గూగుల్ నుంచి వచ్చింది చూడండి, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. అక్కడ అందులోకి వెళ్ళిన తర్వాత కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ స్టార్ట్ వెరిఫికేషన్ అని అయితే కనిపిస్తుంది. అక్కడనైతే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మిమ్మల్ని అయితే మళ్ళీ గూగుల్లోకి అయితే తీసుకెళ్తుంది. అంటే అక్కడ మీకైతే ఇలా స్క్రోల్ చేసుకున్నట్టయితే ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ ఒక టిక్ మార్క్ చేసి ఐ అగ్రీ పిన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఐ అగ్రీ నొక్కిన తర్వాత మీకైతే ఈ విధంగా కనిపిస్తుంది.
టిప్స్ ఫర్ యువర్ వీడియో అని అయితే ఇదంతా నేనే అంటే మీకైతే మీకు కళ్ళు మస్కగా ఉండద్దు, అలాగే లైట్ డిమ్గా ఉండద్దు, మీకు మీ నోరుకు ముక్కుకు ఏవైతే కవర్ చేసి ఉండద్దు అని అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మీరైతే నెక్స్ట్ పైన క్లిక్ చేసుకోవాలి. ఆ తర్వాత మిమ్మల్ని అయితే ఈ విధంగా వీడియో వెరిఫికేషన్ అడుగుతుంది. మీరైతే అక్కడ గూగుల్ ఏ విధంగా చెప్తుందో ఆ విధంగా అయితే చేయాలి. చేసిన తర్వాత మీకైతే వీడియో వెరిఫికేషన్ అయితే గూగుల్ అయితే తీసుకుంటుంది. ఆ తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లోడింగ్ యువర్ వీడియో అని అయితే వచ్చింది చూడండి. దిస్ మే టేక్ అ ఫ్యూ మినిట్స్. ఈ వీడియో అయితే అప్లోడ్ అయిపోయింది. యువర్ వీడియో ఈజ్ ఇన్ రివ్యూ అని అయితే పడింది. ఈ తర్వాత మనం ఏం చేసుకోవాలి, వీడియో అయితే ఆటోమేటిక్గా ఒక రోజు తర్వాత అంటే రోజు కంటే తక్కువనే సమయం పడుతుంది, కానీ యూజువల్ టైం అయితే 24 hours అని అయితే చెప్తారు. మనం మళ్ళీ ఏం చేసుకోవాలి, మళ్ళీ యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళిపోవాలి. ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం మళ్ళీ యూట్యూబ్ స్టూడియోలోకి అయితే లాగిన్ అవ్వాలి. అక్కడ మనం ఇది వరకు ట్యాబ్లో చూసుకుందాం. ఇప్పుడైతే మనకి ఏ విధంగా కనిపిస్తుందో, ఇక్కడ మనం ఛానల్లోకి వెళ్ళిన తర్వాత ఫీచర్ ఎలిజిబిలిటీ, ఇక్కడ అడ్వాన్స్డ్ ఫీచర్స్ పెండింగ్ అని అయితే వచ్చింది చూడండి. ఆ తర్వాత అదైతే మనకు ఎనబుల్ అని అయితే పడుతుంది. ఒకరోజు గడిచే సమయంలోగా అంటే 24 hours మనకైతే అదైతే ఎనబుల్ అయిపోతుంది. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై నౌ.